నోవాహు ఒక్కడే తన తరములో నీతిమంతుడుగా ఉన్నాడు. తాను తన కుటుంబం రక్షించబడ్డారు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసులకు తండ్రిగా మారాడు. యోబు నీతిమంతుడు గనుక శ్రమల తర్వాత రెండంతల అధికమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. లోతు నీతిమంతుడు గనుక ఆ అగ్ని గంధకముల నుండి తప్పించబడ్డారు. బైబిల్ ఏం చెబుతుంది? నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడ్డు. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తారు. నీతిమంతుడు కింద పడినను మరలా తిరిగి లెగుస్తాడు. నీతిమంతుని ఇంటి మీదకి ఆశీర్వాదం. మనం నీతిమంతులుగా ఈ భూమి మీద జీవిస్తే భూమి మీద ఆశీర్వాదం, పరలోకంలో నిత్య జీవం. Download ShareChat. నోవాహు ఒక్కడే తన తరములో నీతిమంతుడుగా ఉన్నాడు. తాను తన కుటుంబం రక్షించబడ్డారు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసులకు తండ్రిగా మారాడు. యోబు నీతిమంతుడు గనుక శ్రమల తర్వాత రెండంతల అధికమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. లోతు నీతిమంతుడు గనుక ఆ అగ్ని గంధకముల నుండి తప్పించబడ్డారు. బైబిల్ ఏం చెబుతుంది? నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడ్డు. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తారు. నీతిమంతుడు కింద పడినను మరలా తిరిగి లెగుస్తాడు. నీతిమంతుని ఇంటి మీదకి ఆశీర్వాదం. మనం నీతిమంతులుగా ఈ భూమి మీద జీవిస్తే భూమి మీద ఆశీర్వాదం, పరలోకంలో నిత్య జీవం. Download ShareChat.